క్రైస్తవ్యానికి ప్రధానమైనటువంటి శత్రువు అపవాది అనగా సైతాన్. వీడు చేస్తున్నటువంటి పనిని కనుక మనం గమనిస్తే వీడు ప్రప్రథమంగా చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుని యొక్క ప్రజలను దేవుని నుండి వేరు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రెండవది, కొంతమందిని మనుషుల చేత కల్పించబడినటువంటి విగ్రహాలను పూజించేటటువంటి వారుగా, వాటిలో దైవత్వం ఉంది అని కొలిచేటటువంటి వారుగా పులుకొల్పుతాడు. అందుకని నేటి దినాల్లో చాలామంది విగ్రహారాధికులుగా ఉన్నారు. విగ్రహము మనుషుల చేత కల్పించబడింది. వాటికి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు. ఆ వాస్తవాన్ని మనం గుర్తించాలి. వాటిలో దైవత్వం లేదు. మూడవది, అపవాది కొంతమందిని నామకార్థ క్రైస్తవులుగా, అంటే సత్యం గ్రహించినటువంటి వారుగా, సత్యాన్ని పరిశీలన చేయనటువంటి వారుగా తయారు చేస్తాడు. అందుకని నేటి దినంలో అనేక రకమైనటువంటి సమస్యలు పరిశుద్ధ గ్రంథములకు వ్యతిరేకంగా తలెత్తుతున్నాయి. క్రైస్తవ సమాజంలో అనేక రకమైనటువంటి బోధలు వస్తున్నాయి. ఇదంతా కూడా అపవాది యొక్క పని. నాలుగోది, మనం గమనిస్తున్నప్పుడు అపవాది కొంతమందిని దేవుడు లేడు అనేటువంటి విషయంలో పురుకొల్పి నాస్తికులుగా తయారు